Hello aspirants, welcome to Siva Reddy Logics. In this session, we'll be going to discuss SSC GD economy questions. Okay, now already we have done with history, polity, and geography, and also standard GK. This is the first session related to your SSC GD exam of economy. Already you have come across the notification details in our previous video, which was taken by Sir. Okay, once if you were unable to collect the information related to the notification, just to go back to the video, already we have uploaded in our YouTube channel. Okay, now all the details related to SSC GD exam notification. Okay, just you can go through the session, and in this session, based on that particular examination, especially general awareness and general studies, in our sessions already we have started the series of SSC GD previous year questions analysis. So in that only now we are going to discuss SSC GD economy previous year questions explanation. Okay, now let me start the session. Before going to start the session, ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. ఓకే, అండ్ ఎవ్రీవన్ డు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Now let me get into the first question. Which of the following was one of the main objectives of the 7th 5-year plan? Increase in infrastructure, increase in production of food grains, elimination of poverty, improve the standard of living అన్నమాట. అయితే మనకి ఇక్కడ ఏంటంటే 7th 5-year ప్లాన్ అన్నారు. ఓవరాల్గా ఎన్ని 5-year ప్లాన్స్ అనేవి ఉన్నాయి అంటే 12 5-year ప్లాన్స్ అనేవి ఉన్నాయి. అయితే 12 5-year ప్లాన్స్ తర్వాత ఏంటంటే ఈ ప్లానింగ్ కమిషన్ అనేది నీతి ఆయోగ్తో రీప్లేస్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, దీంతో నీతి ఆయోగ్తో. సో లేటర్ ఆన్ ఇక్కడ ఏంటంటే ఈ 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ అంటే అక్కడికి ఆపేయడం జరిగింది. అయితే 2015 నుండి నీతి ఆయోగ్ అనేది రావడం జరిగిందన్నమాట. అండ్ నా అయితే ఈ 12 5-year ప్లాన్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కువగా SSC GD ఎగ్జామినేషన్లో మీకు ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అయినా కూడా 5-year ప్లాన్స్ని రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్స్ అయితే చాలాసార్లు రైజ్ అయ్యాయి. మీరు ఈవెన్ ఇప్పటి నుండి సెషన్స్ రెగ్యులర్గా అటెండ్ అయినా కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. లైక్ క్వశ్చన్స్ ఎలా అడిగారు, ఏ కాన్సెప్ట్స్ నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువగా ఫోకస్ చేశారు ఎకానమీ నుండి అని కూడా విల్ గెట్ ఎ క్లియర్ క్లారిటీ. ఓకే, నా అయితే ఇక్కడ క్వశ్చన్ ఏమన్నారంటే 7th 5-year ప్లాన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? ఓకేనా, అయితే 7th 5-year ప్లాన్ డ్యూరేషన్ ఎప్పుడండి? 1985 నుండి 1990 వరకు అండి. ఓకేనా, అయితే దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ చేయాలి అనేది ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ 7th 5-year ప్లాన్ అనమాట. ఓకేనా, అండ్ ఈవెన్ 7th 5-year ప్లాన్ ఎవర్ లీడర్షిప్లో అండి అంటే దట్ వాస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రాజీవ్ గాంధీ. ఓకే, సో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెల్ఫ్ సఫిషియంట్ ఎకానమీ అండ్ యాజ్ వెల్ as ఆపర్చునిటీస్ ఫర్ ద ప్రొడక్షన్. ఓకే, దట్ వాస్ రిలేటెడ్ టు ద 7th 5-year ప్లాన్ ఉంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ మీరు చూసుకోవాలి, ప్రైవేట్ సెక్టార్కి ఎక్కువ ప్రయారిటీ అనేది వచ్చింది ఓవర్ ద పబ్లిక్ సెక్టార్ అనమాట. ఓకే, అండ్ ఎప్పుడు కానీ 5-year ప్లాన్స్ కాన్సెప్ట్ చూస్తున్నప్పుడు మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే గ్రోత్ రేట్ అండి. గ్రోత్ రేట్ ఆర్ ఎల్స్ లైక్ ద గ్రోత్ టార్గెట్ అనమాట. ఓకే, అది ఎంతవరకు టార్గెట్ పెట్టుకుంది అండ్ అచీవ్ చేసిన గ్రోత్ టార్గెట్ ఏంటి అనేది చూసుకోవాలి. ఓకేనా, గ్రోత్ రేట్ అనేది అచీవ్డ్ గ్రోత్ రేట్ అండ్ గ్రోత్ రేట్ టార్గెట్. సో టార్గెట్ 7th 5-year ప్లాన్లో ఎంత అంటే 5.0%. ది గ్రోత్ రేట్ అచీవ్ చేసింది 6.01%. అండ్ ఇక్కడ ఏంటంటే టార్గెట్ కంటే ఎక్కువగానే అచీవ్ చేయడం జరిగింది. దట్ మీన్స్ ఇక్కడ ఇది సక్సెస్ గ్రోత్ రేట్ అని చెప్పొచ్చు. సక్సెస్ 5-year ప్లాన్ అనమాట. కొన్ని 5-year ప్లాన్స్ ఏంటంటే టార్గెట్ కంటే చాలా తక్కువగా ఉంటాయి ఫైనల్ రిజల్ట్ అనేది. సో అవి ఆ 5-year ప్లాన్స్ అనేవి ఫెయిల్యూర్ ప్లాన్స్గా కన్సిడర్ చేస్తారు. అయితే 7th 5-year ప్లాన్ అనేది ద సక్సెస్ 5-year ప్లాన్ అనమాట. దాని టార్గెట్ రేట్ వచ్చేసి 5.0%, బట్ అచీవ్ చేసుకున్న గ్రోత్ రేట్ వచ్చేసి 6.01% అండి. సో దిస్ 7th 5-year ప్లాన్ వాజ్ సక్సెస్ అనమాట. ఓకే, అండ్ ఎప్పటి నుండి అండి? 1985 నుండి 1990 వరకు. ఆర్ యూ క్లియర్? సో ఇక్కడ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి 7th 5-year ప్లాన్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అనేది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద 7th 5-year ప్లాన్. ఓకే, now let me get into the next question. The plan between the 5th 5-year plan and the 6th 5-year plan is known as what? Forward, equality, rolling plan, integrated plan. అయితే ఇక్కడ ఏంటంటే 5th 5-year ప్లాన్కి ఇంకా 6th 5-year ప్లాన్కి మధ్యలో ఇక్కడ బ్రేక్ అనేది వస్తుందండి. సో దాన్ని ఏమని అంటారు అని క్వశ్చన్ అనమాట. అయితే వన్ థింగ్,
మనకి ఈ 12 5-year ప్లాన్స్లో 3 times బ్రేక్స్ అనేవి వస్తాయి. ఆడ్ నంబర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే దేని తర్వాత ఫస్ట్ది ఏంటంటే థర్డ్ 5-year ప్లాన్ తర్వాత వస్తుంది, నెక్స్ట్ది 5th, నెక్స్ట్ది 7th అండి. ఓకేనా? సో ఈ 3 5-year ప్లాన్స్ తర్వాత మధ్యలో బ్రేక్స్ అనేవి అయితే వస్తాయన్నమాట. ఓకే, దాంట్లో పడిన క్వశ్చన్ ఏంటి అంటే 5th తర్వాత వచ్చిన ఆ బ్రేక్ ఇది దాన్ని ఏమని అంటారు ఆ ప్లాన్ని అని అంటే దాట్ వాజ్ రిలేటెడ్ టు రోలింగ్ ప్లాన్ అండి. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, ద ప్లాన్ బిట్వీన్ 5th 5-year ప్లాన్ అండ్ 6th 5-year ప్లాన్. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది రోలింగ్ ప్లాన్ అనేది అంటే 1978లో స్టార్ట్ అయిందండి. అయితే ఈ రోలింగ్ ప్లాన్ అనే కాన్సెప్ట్ కాయిన్ చేసింది ఎవరు అంటే దట్ వాజ్ బై గున్నర్ మిర్ధల్ అండి. ఎవరు? గున్నర్ మిర్ధల్ అనమాట. అండ్ ఈ ప్లాన్ అనేది యాక్చువల్గా రిజెక్ట్ చేసింది ఎవరు రోలింగ్ ప్లాన్ని అంటే దట్ వాజ్ బై ఐఎన్సి గవర్నమెంట్ అండి. ఓకేనా, రోలింగ్ ప్లాన్ని రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. సో ఏంటంటే ఈ రోలింగ్ ప్లాన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. ఓకేనా, సో అది రోలింగ్ ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్ అనమాట. ఆర్ యూ క్లియర్? అండ్ దట్ వాజ్ రిలేటెడ్ టు ద రోలింగ్ ప్లాన్. అది ఏ పీరియడ్స్ ఏ 5-year ప్లాన్స్ మధ్యలో వచ్చింది రోలింగ్ ప్లాన్ అంటే 5th 5-year ప్లాన్ ఇంకా 6th 5-year ప్లాన్ మధ్యలో వచ్చిన బ్రేక్ ఆర్ ఎల్స్ ఆ పర్టికులర్ ప్లాన్ ఏదైతే దాన్ని రోలింగ్ ప్లాన్ అని అంటారు. ఆర్ యూ క్లియర్? లెట్ మీ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటండి? ద కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఈచ్ సెక్టార్ ఆఫ్ ద ఎకానమీ into a GDP is called as structural composition, nominal composition, real GDP, real composition. ఇక్కడ ఏమన్నారండి? కాంట్రిబ్యూషన్ మేడ్ బై ఈచ్ సెక్టార్ ఆఫ్ ద ఎకానమీ ఇంటూ ద జీడిపి అన్నారు. సో దాన్ని ఏమంటారు అంటే ప్రతి సెక్టార్ వల్ల వచ్చే ఎకానమీ కాంట్రిబ్యూషన్ అనేది జీడిపిలో కన్సిడర్ చేస్తున్నారు అంటే దాన్ని స్ట్రక్చరల్ కాంపోజిషన్ అని అంటారండి. ఓకేనా, ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది. అయితే స్ట్రక్చరల్ కాంపోజిషన్ ఏంటంటే ఎస్పెషల్లీ దిస్ రిఫర్స్ టు ద డిస్ట్రిబ్యూషన్ అండి. ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఆర్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అనమాట అక్రాస్ ద వేరియస్ సెక్టార్. ఓకే, అక్రాస్ ద వేరియస్ సెక్టార్స్ ఆఫ్ ఎకానమీ. దట్ వాజ్ నథింగ్ బట్ స్ట్రక్చరల్ కాంపోజిషన్ అండి. అండ్ ఎస్పెషల్లీ స్ట్రక్చరల్ కాంపోజిషన్ ఆఫ్ జీడిపిలో ఇంక్లూడ్ అయ్యేవి ఏంటి అంటే లైక్ ఏ సెక్టార్స్ అంటే సచ్ యాజ్ అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఓకేనా, ఇండస్ట్రీ సెక్టార్ అయినా కూడా, అండ్ సర్వీసెస్ సెక్టార్, ఇవన్నీ కూడా కాంపోజిషన్ లైక్ స్ట్రక్చరల్ కాంపోజిషన్లో కాంట్రిబ్యూట్ చేసే సెక్టార్స్ అండి. ఓకేనా, లైక్ ఈచ్ సెక్టర్ ఆఫ్ ద ఎకానమీ అనేది జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో దాంట్లో ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ అనమాట. ఓకేనా, సో దాట్ వాజ్ రిలేటెడ్ టు స్ట్రక్చరల్ కాంపోజిషన్ అండి. అండ్ వన్ థింగ్ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే రియల్ జీడిపి అనేది వన్ థింగ్ దిస్ అడ్జస్ట్ ద నామినల్ జీడిపి అండి. రియల్ జీడిపి అనేది ఎందుకోసము? దట్ వాస్ ఎస్పెషల్లీ ఫర్ ద చేంజెస్ ఇన్ ద ప్రైజెస్ అండి. ఓకే, చేంజెస్ ఇన్ ద ప్రైస్ లెవెల్స్ అనమాట. టు ప్రొవైడ్ అ మెజర్ ఆఫ్ ఎకానమిక్ అవుట్పుట్ కోసము ఈ ప్రైస్ లెవెల్స్ అనేవి చేంజ్ చేస్తాయి, లైక్ అడ్జస్టింగ్ ద నామినల్ జీడిపి. ఓకే, అది యాక్చువల్గా రియల్ జీడిపి అవుతుందండి. ఆర్ యూ క్లియర్? అండ్ ఏంటంటే ఇక్కడ రియల్ జీడిపి అనేది ఎక్కువ అక్యురేట్గా రిప్రజెంటేషన్ ఆఫ్ చేంజెస్ అనేవి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అక్యురేట్ చేంజెస్ అనమాట. ఓకేనా, లైక్ ఎస్పెషల్లీ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానివ్వండి, ఓకే, దట్ వర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ, అది మనకి రియల్ జీడిపి అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బడ్జెట్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ డాక్యుమెంట్స్ క్లాసిఫైస్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇంటూ services and non-good services, goods and incomes, part and whole expenditure, plan and non-plan expenditure. అయితే బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేవి జనరల్గా టోటల్ ఎక్స్పెండిచర్ని ఎలా క్లాసిఫై చేస్తాయి అంటే విచ్ వాజ్ ఆల్ రిలేటెడ్ టు ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్గా క్లాసిఫై చేస్తారండి బడ్జెట్ డాక్యుమెంట్స్లో. ఓకేనా, అయితే ఇందులో ప్లాన్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అన్నాం. అయితే ప్లాన్ ఎక్స్పెండిచర్లో ఏంటంటే ఎస్పెషల్లీ ఫండ్స్ ఏవైతే కొన్ని సెక్టార్స్కి అలొకేట్ చేస్తారో, సో అండ్ దట్ మీన్స్ ఎస్పెషల్లీ ఫర్ స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఓకే, లైక్ స్కీమ్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ప్లాన్డ్గా కొంత ఫండ్ ఆర్ అమౌంట్ని అలొకేట్ చేస్తారు ఆ పర్టికులర్ స్కీమ్కి కానీ ప్రాజెక్ట్కి కానీ, దాన్ని ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటారు. అయితే నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి మరి? దట్ ఈస్ లైక్ జనరల్ ఎక్స్పెన్సెస్ అండి. ఏంటవి? సాలరీస్ కానివ్వండి, పెన్షన్స్ కానివ్వండి, ఏవైనా డెబ్ట్స్ ఉన్నాయి కంట్రీలో అంటే వాటి గురించి కానివ్వండి, ఓకేనా, డెబ్ట్స్ గురించి కానివ్వండి. సో ఆల్ దీస్ కమ్స్ అండర్ వాట్? ఆల్ దీస్ కమ్స్ అండర్ ద
నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అనమాట. సో ఇలా బడ్జెట్ డాక్యుమెంట్స్ ని రెండు విధాలుగా లైక్ రెండు వర్గాలుగా క్లాసిఫై చేస్తారు. ప్లాన్ ఎక్స్పెండిచర్ ఒకటి, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ ఒకటి అనమాట. క్లియర్ కదా? సో నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ లో ఏంటంటే రెగ్యులర్ ఎక్స్పోజర్స్ అనమాట. ఆర్ యూ క్లియర్? లైక్ ఏంటంటే డే టు డే ఫంక్షనింగ్ వాటికి సంబంధించినవన్నీ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ లో కేటాయిస్తారు. ప్లాన్ ఎక్స్పెండిచర్ ఏంటంటే ముందుగానే ఓకే మనం ఈ స్కీమ్ కి ఇంత అలొకేట్ చేద్దాము, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ కి ఇంత అలొకేట్ చేద్దాము అని ఫస్ట్ గానే ప్లాన్ చేసి ఆ ఎక్స్పెండిచర్ అనేది ఈ బడ్జెట్ డాక్యుమెంట్స్ లో క్లాసిఫై చేస్తారు. క్లియర్ ఇది? సో అలా మనకి బడ్జెట్ డాక్యుమెంట్స్ అనేవి ప్లాన్ ఎక్స్పెండిచర్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ గా క్లాసిఫై చేస్తారు టోటల్ ఎక్స్పెండిచర్ ని. ఓకే, నెక్స్ట్, which is equals to the sum of total gross value added of all the firms in the economy అన్నారు. NI, GDP, GNP or NNP అండి. సో వన్ థింగ్ మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఏమన్నారండి? సమ్ ఆఫ్ టోటల్, దట్ మీన్స్ గ్రాస్ వాల్యూ యాడెడ్ ఆఫ్ ఆల్ ద ఫర్మ్స్ ఇన్ ద ఎకానమీ అన్నారు. సో అదేంటంటే జీడిపి అండి. ఓకేనా? సో జీడిపి అనేది ఏంటండి? విచ్ స్టాండ్స్ ఫర్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అవునా? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అయితే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దట్ వాస్ సమ్ ఆఫ్ టోటల్ ఆఫ్ ద గ్రాస్ వాల్యూ which are added by all the firms and as well as all the industries within an economy. Okay na? That means major ga entante it measures the monetary value anamata. Deni monetary value measure chestundi? Monetary value of all the final goods and services produced within a country's border, or na produced within a country's borders, that were known as these final goods, which are calculated, and the monetary value of all the final goods and services produced within a country. Okay, వాటిని దాన్ని మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గా కన్సిడర్ చేస్తారు. ఓకేనా? దట్ వాజ్ రిలేటెడ్ టు ద జీడిపి అండ్ ఎన్ఐ. ఈ జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ కి చాలా డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. చూసుకోండి, జీడిపి ఏంటంటే విత్ ఇన్ అ కంట్రీ ప్రొడ్యూస్ చేసే ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మానిటరీ వాల్యూని చూస్తుంది. కానీ నేషనల్ ఇన్కమ్ అండి ఎన్ఐ అంటే, ఈ నేషనల్ ఇన్కమ్ అనేది ఏంటంటే ఎస్పెషల్లీ ఆల్ ద ఇన్కమ్ కన్సిడర్ చేస్తారు ఇందులో, ఎండ్ బై ద ఇండివిజువల్. అంటే ఇందులో ప్రతి ఒక్కరి వేజెస్ కానీ, శాలరీస్ కానీ, ఈవెన్ లైక్ అబ్రాడ్ నుండి వచ్చేవి కూడా. ఓకేనా? లైక్ ఈవెన్ కన్సిడర్డ్ ఫ్రమ్ ద వేజెస్ విచ్ ఆర్ కన్సిడర్డ్ ఫ్రమ్ ద అబ్రాడ్ ఆల్సో విల్ బి కన్సిడర్డ్ అండర్ ద నేషనల్ ఇన్కమ్. ఆర్ యూ క్లియర్? దట్ వాజ్ రిలేటెడ్ టు ద నేషనల్ ఇన్కమ్ అండి. ఓకే, నెక్స్ట్, next question. Which of the following is an indirect tax? Capital gains tax, excise duty, wealth tax or estate duty? So here you have to consider question ఏమన్నారండి? ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏది అని అడిగారు. అయితే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కానివ్వండి, ఎక్సైజ్ డ్యూటీ కానివ్వండి, ఎస్టేట్ డ్యూటీ, ఆల్ దీస్ కమ్స్ అండర్ ద డైరెక్ట్ ట్యాక్సెస్ అండి. ఓకేనా? అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ద బెస్ట్ ఎగ్జాంపుల్ వాస్ వెల్త్ ట్యాక్స్. ఓకే, సో ఇక్కడ మనం అడిగింది కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ కాబట్టి మీకు ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది, వెల్త్ ట్యాక్స్ అండి. అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సింపుల్ గా ఇప్పుడు మీరు చెప్పాలంటే జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండి. దట్ వాస్ కమ్స్ అండర్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్, which unemployment is considered as the good for economy up to some extent అండి? Cyclic unemployment, frictional unemployment, seasonal unemployment or structural unemployment. One thing you have to consider, good for economy ante ఏ ఎంప్లాయ్మెంట్ అంటే దట్ వాస్ ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అయితే దట్ విల్ బి గుడ్ అంటే ఒక ఎక్స్టెంట్ వరకు. ఎందుకంటే ఇక్కడ మనకు చూసుకుంటే ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎప్పుడైతే వర్కర్స్ లీవ్ దేర్ జాబ్ అండి, వెన్ ద వర్కర్స్ లీవ్ దేర్ జాబ్ బట్ ఈవెన్ దట్ మీన్స్ ఏంటంటే వాళ్ళకి ఇంకా కొత్తవి వాళ్ళు లైక్ కొత్త వాటికి వాళ్ళు ఎంటర్ అవ్వలేదు, లేదంటే వాళ్ళు ఇంకా కొత్తవి కనుక్కోకముందే ఈ పర్టికులర్ జాబ్ ని వదిలేయడం అనమాట వర్కర్స్. సో అలాంటి వాటిని ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అని అంటారు. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు కన్సిడర్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా అడిగింది ఏంటి, దట్ మీన్స్ ఇట్ అలౌస్ ఆర్ ద కంపెనీస్ అనమాట. ఎందుకోసం? కంపెనీస్ కి ఎక్కువగా ఆపర్చునిటీస్ అనేవి క్వాలిఫైడ్ వర్కర్స్ కి ప్రొవైడ్ చేసే విధంగా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ లో ఉంటుంది. ఓకేనా? సో అది మనకి దట్ విల్ బి గుడ్ అప్ టు సమ్ ఎక్స్టెంట్ అనమాట ఎకానమీకి సంబంధించి. ఓకే, అది ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అండి. ఆర్ యూ క్లియర్? నెక్స్ట్,
అండ్ వన్ థింగ్ ఇక్కడ టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, సైక్లిక్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చర్డ్ అన్ఎంప్లాయ్మెంట్, ఒకసారి వీటి గురించి మీరు క్లాసెస్ వింటున్నప్పుడు ట్రై టు మేక్ యువర్ ఓన్ నోట్స్. ఓకేనా? నెక్స్ట్, వెన్ వాజ్ ద ప్లానింగ్ కమిషన్ సెటప్ అండి? 2019, 2000, 1947, 1950. మనకి యాక్చువల్గా నేను ఇందాక మీకు చెప్పాను ఏంటది, 12th 5-year ప్లాన్ తర్వాత నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసింది అని, అవునా? సో అది ఎప్పుడు మనకి 2015లో. దీనికంటే ముందు 12 5-year ప్లాన్స్ అన్ని కూడా ప్లానింగ్ కమిషన్ అండర్లోనే వీటిని మనకి రెగ్యులేట్ చేయడం జరిగింది. అయితే ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే దట్ వాస్ ఇన్ ద ఇయర్ 1915 ప్లానింగ్ కమిషన్ అనేది సెటప్ అవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ప్లానింగ్ కమిషన్ అనేది దిస్ ఈస్ ద ఓన్లీ అడ్వైజరీ బాడీ అండి. ఏంటండి? దిస్ ఈస్ ద ఓన్లీ అడ్వైజరీ బాడీ. ఆర్ యూ క్లియర్? అండ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ప్లానింగ్ అనేది తీసుకున్నది ఎక్కడి నుండి అంటే దట్ వాస్ బేస్డ్ ఆన్ ద రష్యన్ మోడల్. ఓకేనా? రష్యన్ మోడల్ అనమాట. సో ప్లానింగ్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ వాస్ అ చైర్మన్ ఆఫ్ ప్లానింగ్ కమిషన్. ఆర్ యూ క్లియర్? దట్ వాస్ ఆల్ రిలేటెడ్ టు ద ప్లానింగ్ కమిషన్. ఎప్పుడు సెటప్ అయింది అంటే 1950లో ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఇది ఒక అడ్వైజరీ బాడీగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, what is the function of Mudra Bank which was recently set up by the government of India? ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోండి, ఆప్షన్స్కి వెళ్దాము. టు ప్రింట్ కరెన్సీ, టు అలో ద డిపాజిట్స్ ఆఫ్ అన్టాక్స్డ్ ఇన్కమ్, టు ప్రొవైడ్ ఇన్సూరెన్స్ కవర్ టు ద పువర్, టు ప్రొవైడ్ లోన్ అండ్ ఫినాన్స్ టు మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నారు. మనకి ఇక్కడ ముద్రా బ్యాంక్ అనేది ఎస్పెషల్లీ చూసుకుంటే విచ్ ఇస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ వాస్ టు ప్రొవైడ్ లోన్స్ అండ్ ఫైనాన్స్ టు ద మైక్రో ఎంటర్ప్రైజెస్ అండి. అయితే ఈ ముద్ర సంబంధించి కూడా ఇందులో 3 types ఉంటాయి. అవి ఏంటంటే శిశు, కిషోర్ అండ్ తరుణ్ అండి. ఓకేనా? సో ఇవి 3 ఏంటి అంటే లైక్ ఈ పర్టికులర్ స్కీమ్లో ముద్రా బ్యాంక్ సంబంధించి ఏంటంటే అమౌంట్స్ అనేవి ఒక లిమిట్ ఉంటుంది. అయితే శిశు లోన్స్ ఏవైతే ఉంటుంది దీంట్లో ఈ సెక్టార్ సంబంధించి ఏంటంటే లోన్ అమౌంట్ అనేది దట్ వాస్ అప్ టు ద 50,000 నుండి స్టార్ట్ అవుతుందండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఈవెన్ చూసుకుంటే కిషోర్, ఇక్కడ ఏంటంటే అప్ టు 5 lakh వరకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు. తరుణ్లో ఏంటంటే అప్ టు 10 lakh వరకు లోన్ అమౌంట్ అనేది శాంక్షన్ చేస్తారు అనమాట. సో ఇలా డిఫరెంట్ కేటగిరీస్ మనకి ముద్రా బ్యాంక్కి సంబంధించి లోన్స్ అనేవి అండ్ ఫైనాన్స్ అనేది మైక్రో ఎంటర్ప్రైజెస్కి ప్రొవైడ్ చేస్తుంటారు. అండ్ వన్ థింగ్, ఈ ముద్రా బ్యాంక్ యాక్చువల్గా దిస్ ఇస్ టు ప్రొవైడ్ మనకి ఏమన్నారంటే దట్ వాస్ టు ద ప్రొవైడ్ లోన్ ఫైనాన్స్ టు ద మైక్రో ఎంటర్ప్రైజెస్ అన్నారు. సో ఇది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 2015లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఓకేనా? అండ్ ముద్ర యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? ఖచ్చితంగా ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే మీకు కొన్నిసార్లు ఎగ్జామినేషన్స్లో ఫుల్ ఫామ్స్ అనేవి అడుగుతుంటారు ఎకానమిక్స్ సంబంధించి కూడా. ఓకేనా? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్ అండి. ఓకేనా? రీఫైనాన్స్ ఏజెన్సీ బ్యాంక్. సో అది మనకి ముద్ర యొక్క ఫుల్ ఫామ్ అనమాట. ఓకేనా? మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. నెక్స్ట్, ఇండిపెండెన్స్. ఇండియా launched its first 5-year plan in which year? 1952, 1953, 1950, 1951. ఓకేనా? సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియా ఫర్ ద ఫస్ట్ 5-year ప్లాన్ ని ఎప్పుడు లాంచ్ చేసింది? ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు సెటప్ అయింది మనకి? ప్లానింగ్ కమిషన్ అనేది 1950లో సెటప్ అవ్వడం జరిగింది, అవునా? సో దీని తర్వాత మనకి ఫస్ట్ 5-year ప్లాన్ అనేది వచ్చింది. ఎప్పుడంటే అది 1951లో ఫస్ట్ 5-year ప్లాన్ అనేది ఇండియా లాంచ్ చేసింది ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అనమాట. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ 5-year ప్లాన్ యొక్క పీరియడ్ 1951 నుండి 1956 వరకు. ఓకే, 5-year ప్లాన్ అని ఫస్ట్ 5-year ప్లాన్ అనేది సెటప్ చేశారు. అయితే ఎస్పెషల్లీ ఫస్ట్ 5-year ప్లాన్లో ఏంటంటే ఈవెన్ విచ్ ఇస్ ఎయిమ్డ్ టు అచీవ్ ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్. ఏమన్నారండి? ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫస్ట్ 5-year ప్లాన్ అండ్ 51లో ఇది లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? దట్ వాజ్ రిలేటెడ్ టు ద ఫస్ట్ 5-year ప్లాన్. అండ్ ఆల్సో ఈ ప్లాన్ ఎక్కువగా ఫోకస్ చేసింది కూడా ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అన్నారు. అండ్ అదే విధంగా విచ్ ఎయిమ్స్ టు అచీవ్ అండ్ ఈవెన్ ఇట్ ఆల్సో ఫోకసెస్ ఆన్ ద అగ్రికల్చర్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, అండ్ ఎస్పెషల్ లైక్ ఇండియాలో డెవలప్మెంట్ ఏరియా వైజ్ ఫోకస్ చేస్తూ అగ్రికల్చర్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ డెవలప్మెంట్స్ అనేవి కంట్రీలో జరిగే విధంగానే ఫస్ట్ 5-year ప్లాన్ ని సెటప్ చేశారు. ఓకేనా? ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 1951లో లాంచ్ చేయడం జరిగింది ఇండియాలో. ఓకే, నెక్స్ట్
A budget document which deals with the revenue receipts and the revenue expenditure of the government for a particular financial year is called revenue budget, zero budget, long-term budget, capital budget. The long-term budget నేమ్లోనే ఉంది మనకి ఏంటంటే ఈ పర్టికులర్ బడ్జెట్ అనేది కవర్స్ అండ్ ఎక్స్టెండెడ్ పీరియడ్ అండి ఫర్ సెవరల్ ఇయర్స్. ఓకే, సో అది మనకి లాంగ్ టర్మ్ బడ్జెట్ అవుతుంది. అయితే జీరో బడ్జెట్ ఏంటంటే ఈ పర్టికులర్ బడ్జెటింగ్ అనేది ఎలా ఉంటుంది జీరో బడ్జెట్ అంటే లైక్ కంప్లీట్లీ జీరో బడ్జెటింగ్ అప్రోచ్ అనేది ఈచ్ ఎక్స్పెండిచర్ జస్టిఫై చేస్తారండి. లైక్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ జీరో అనమాట. ఓకేనా, సో రాదర్ దెన్ యూజింగ్ ద పాస్ట్ బడ్జెట్స్ రిఫరెన్స్గా తీసుకోవడం కంటే బెటర్గా జీరో నుండి స్టార్ట్ చేస్తూ ఆ పర్టికులర్ అప్రోచ్ అనేది ఉంటుంది జీరో బడ్జెటింగ్లో. ఓకేనా, సో అది జీరో బడ్జెట్. కానీ క్వశ్చన్ ఏమన్నారు అంటే రెవెన్యూ రిసిప్ట్స్ ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ సంబంధించి ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి బడ్జెట్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది. దాన్ని ఏమంటారంటే రెవెన్యూ బడ్జెట్ అంటారండి. ఈ విధంగా డీల్ చేసేది లైక్ రెవెన్యూ రిసిప్ట్స్ ఇంకా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఒక పర్టికులర్ ఫైనాన్షియల్ ఇయర్కి అది రెవెన్యూ బడ్జెట్ అండి. ఓకేనా, ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వెళ్దాము. ఏంటిది విచ్ 5-year plan was running in India during 1971 Indo-Pak War? 8th 5-year plan, 4th 5-year plan, 2nd 5-year plan, 6th 5-year plan. ఏ 5-year ప్లాన్ అప్పుడు డ్యూరింగ్ 1971 ఇండో పాక్ వార్ అన్నారు. మీరు 5-year ప్లాన్ కాన్సెప్ట్ చూసుకునేటప్పుడు ఎక్కువగా మీరు ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలంటే ఫస్ట్ వన్ ఇయర్స్ అండి. అంటే మనకి డ్యూరేషన్ పీరియడ్. ఇప్పుడు ఫస్ట్ 5-year ప్లాన్ పీరియడ్ ఎప్పటి నుండి ఎప్పటి వరకు. ఓకే, మధ్యలో మనకి రోలింగ్ ప్లాన్ కానీ యాన్యువల్ ప్లాన్స్ కానీ వచ్చాయి. సో ఆ బ్రేక్స్ ఎన్ని ఇయర్స్ వరకు ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు ఈ పీరియడ్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో కన్ఫ్యూజన్ లేకుండా ఇప్పుడు 1971 ఇండో పాక్ వార్ ఏ 5-year ప్లాన్ రన్ అవుతుంది ఇండో పాక్ వార్ జరిగినప్పుడు అన్నారు. అంటే ఇక్కడ మీకు ఇయర్ ఐడియా ఉంటే సింపుల్గా ఆన్సర్ చేసేయచ్చు కదా. వన్స్ లెట్ us మూవ్ టు ద ఆప్షన్స్ అండి. మనకి 4th 5-year ప్లాన్ ఎప్పుడు అంటే 1969 నుండి 1974 వరకు. సో ఇక్కడ ఏమన్నారు 71 అన్నారు. అంటే అప్పుడు ఏ ప్లాన్ రన్ అవుతున్నట్టు 4th 5-year ప్లాన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, సో దాట్ వాజ్ డన్ బై ద 4th 5-year ప్లాన్ అండి డ్యూరింగ్ ద ఇండో పాక్ వార్. ఎప్పుడు 1971లో జరిగినప్పుడు 4th 5-year ప్లాన్ అనేది రన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ హ్యాస్ ద సోల్ అథారిటీ టు ఇష్యూ ద బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా అన్నారు. ఓకేనా, సో ఇక్కడ ఏంటండి దేనికి ఎక్కువగా సోల్ అథారిటీ ఉంటుంది? ఆప్షన్స్కి వెళ్దాము. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో సెక్యూరిటీస్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంక్ నోట్స్ని ఇండియాలో ఇష్యూ చేసే అథారిటీ ఆర్బీఐకి ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఆర్బీఐ. ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగిందండి ఆన్ April 1st 1935 ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది. ఓకేనా, సో ఎస్పెషల్లీ దీన్ని ఏమంటారండి బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ యాజ్ వెల్ as బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని కూడా ఆర్బీఐని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇది మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఉన్న అథారిటీ ఏంటంటే విచ్ ఇష్యూస్ ద బ్యాంక్ నోట్స్ ఇన్ ఇండియా. ఆర్ యూ క్లియర్ విత్ దిస్? దట్ మీన్స్ ఎస్పెషల్లీ రిజర్వ్ బ్యాంక్ అనేది మనకి మానిటరీ పాలసీని ఫార్ములేట్ చేస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది అండ్ ఆల్సో మానిటర్ చేస్తుందండి. ఏ పాలసీనండి? దట్ వాస్ మానిటరీ పాలసీ. ఓకేనా, సో మానిటరీ పాలసీ దేని రిలేటెడ్గా మనకి దట్ వాస్ రిలేటెడ్ టు ఆర్బీఐ. ఓకే, నెక్స్ట్ ద థీమ్ ఆఫ్ 11th 5-year plan in India was population growth, equal pay for equal work, towards faster and more inclusive growth, inflation growth అన్నారు. ఏంటండి 11th 5-year plan యొక్క థీమ్ అడిగారు మనకి. అయితే ఇందాక నేను చెప్పినట్లుగా మీరు 5-year ప్లాన్ చదువుతున్నప్పుడు డ్యూరేషన్ చూసుకోవాలి, దాని యొక్క గ్రోత్ రేట్ అండి అంటే టార్గెట్ గ్రోత్ రేట్ ఏంటి, అచీవ్ చేసిన గ్రోత్ రేట్ ఏంటి అనేది చూసుకోవాలి. ఓకేనా, అండ్ ఆ తర్వాత థీమ్స్ అండ్ ఆల్సో కొన్ని థీమ్స్కి లైక్ లేటెస్ట్గా లైక్ 10th కానీ 11th 12th వీటికి థీమ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా థీమ్స్తో పాటుగా ఇంకా మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఆబ్జెక్టివ్ అండి, ఆ పర్టికులర్ 5-year ప్లాన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది. ఓకేనా, అయితే ఇక్కడ మనకి ఆల్ రిలేటెడ్ టు ద 11th 5-year ప్లాన్ అని అడిగారు క్వశ్చన్. అవునా, సో మనకి 11th 5-year ప్లాన్ యొక్క థీమ్ వచ్చేసి విచ్ వాజ్ ఆల్ రిలేటెడ్ టు టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూసివ్ గ్రోత్ అండి. ఏంటండి టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూసివ్ గ్రోత్. అయితే దీని యొక్క పీరియడ్ ఎప్పుడు 11th 5-year ప్లాన్ పీరియడ్ అంటే 2007 నుండి 2012 వరకు అండి. ఓకేనా, దాట్ వాజ్ ఆల్ రిలేటెడ్ టు ద 11th 5-year ప్లాన్. దాని థీమ్ వచ్చేసి టువర్డ్స్ ఫాస్టర్ అండ్ మోర్ ఇంక్లూసివ్ గ్రోత్ అనేది 11th 5-year ప్లాన్ యొక్క థీమ్ అనమాట. అయితే ఫస్ట్ 5-year ప్లాన్ ఎప్పుడండి 1951లో. దీనికంటే ముందుగా ఏంటి మనకి ప్లానింగ్ కమిషన్ సెటప్ చేశారు. అవునా,
అండ్ దీని తర్వాత మనకి 2012 నుండి 15 వరకు కూడా యూ కెన్ కన్సిడర్ లైక్ 12th 5-year ప్లాన్ ఉంది. సో ఆఫ్టర్ 12th 5-year ప్లాన్ ఇక్కడ మనకి 2015లో ఏం ఎస్టాబ్లిష్ అయింది, నీతి ఆయోగ్ ఎస్టాబ్లిష్ అవ్వడం, సెటప్ చేయడం జరిగింది. అవునా, బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అంటే ఇక్కడ మీరు ఏ కాన్సెప్ట్స్ని కవర్ చేయాలి ఒకేసారి అంటే మీకు ఒక క్రొనాలజీలో గుర్తుంటాయి. ఎకనామీలో అంటే ఫస్ట్ ప్లానింగ్ కమిషన్ చూసుకోండి, కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. దాని తర్వాత 12 5-year ప్లాన్స్ అని 12 పంచవర్ష ప్రణాళికలు చూసుకోండి. వాటి తర్వాత నీతి ఆయోగ్ గురించి చూసుకోండి. సో ఇక్కడ మీకు 3 కాన్సెప్ట్స్ అనేవి కవర్ అవుతాయి. నేను చెప్పే సిస్టమేటిక్ ఆర్డర్లో మీరు ప్రిపేర్ అవుతాయి. ఓకేనా? ఐ హోప్ మీకు సెషన్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. స్టిల్ ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ బి గోయింగ్ త్రూ ఇట్. ఓకే. అండ్ ఆల్సో ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా క్లాస్ని అటెండ్ అవుతుండండి. ఎలాగో మీకు ఫిబ్రవరి మంత్లోనే SSC GD ఎగ్జామ్ ఉంది, ఇంకా డిలే చేయకండి. డైలీ ఒక 30 minutes మీరు ఈ క్లాసెస్కి కేటాయిస్తే మీకు క్వశ్చన్స్ ఎక్కడి నుండి అడుగుతున్నారు, మీ ప్రిపరేషన్ని ఇంకా ఈజియర్ వేలో మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది ఐ థింక్ యూల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. ఓకే, సో డోంట్ డిలే మోర్, హరీ అప్ గైస్. అండ్ ఆల్సో మన వీడియోస్ని అదర్ ఆస్పిరెంట్స్ కూడా షేర్ చేయండి. ఈ సెషన్స్ మీకు మీ ఎగ్జామినేషన్ వరకు కంటిన్యూ చేస్తాము. అండ్ అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ MCQs కూడా డిస్కస్ చేస్తున్నాము. మంత్లీ కంపైలేషన్స్ అండ్ లాస్ట్ 3 months కంపైలేషన్స్ ప్రతిదీ కూడా మీకు ఇంకా ఈజీ వేలో అందించే విధంగా, మీకు చాలా తక్కువ టైంలో ఎక్కువ రివిజన్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ని అందించడానికి కూడా ఇలా డిఫరెంట్ ప్లాన్స్తో మేము ముందుకు వస్తున్నాము. Support us in the same way and also try to share our videos to other aspirants, those who are preparing for the competitive examinations, right? Thank you guys. We'll be meeting in the next session. Until then, stay tuned.